హాయ్ వీవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్వికౌల్. మీరు ఈ కాలంలో కూడా చాటలు అలుకుతున్నారా అనే సందేహం చాలామందికి ఉండొచ్చండి. బట్ నేను చాలా ఇయర్స్ నుంచి కూడా ఇలా చాటలు అలకడం చాలా ఆనవాయితీగా వస్తుందండి. మా పెళ్ళై ఇప్పటికీ 14 సంవత్సరాలు అవుతుందండి. సో పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చిన చాటలు ఇప్పటి వరకు నేను ఏం లేదు ఇలా నీట్గా భద్రపరుచుకున్నాను. చాలా బాగా నీట్గా ఉంటుందండి చూడడానికి కూడా. ఈ చాటలు అలకడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి, పెద్ద కష్టమైతే ఏమీ ఉండదన్నమాట. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో మనకు కొంచెం మెంతులు అంటే మన చాట క్వాంటిటీని బట్టి అనమాట. అంటే 2 ఉన్నాయో 3 ఉన్నాయో తెలియదు కదా. సో మా ఇంట్లో అయితే 2 ఉన్నాయన్నమాట. రెండిటికి తగ్గట్లుగా నేను కొంచెం మెంతులు తీసుకున్నానండి. ఇవి నైట్ మొత్తం సోక్ చేసేసాను. సో ఈ మెంతుల్లోనే మనము చిన్నగా కట్ చేసుకున్న న్యూస్ పేపర్ ముక్కల్ని అండ్ పిడికెడు బియ్యం కూడా వేయాలండి. ఈ 3 ఐటమ్స్ కూడా నైట్ మొత్తం నానబెట్టేయాలండి. నానబెట్టాక మార్నింగ్ మిక్సీ పట్టేసేయాలన్నమాట. అండ్ మనకు కొంచెం పసుపు వేయాలండి. బియ్యం ఎందుకంటే మెయిన్ మనకు కంబైండ్ కోసం అండి. మనకి ఏంటంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉండడానికి బియ్యం వాడుతూ ఉంటాము. సో ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా రావాలండి. తర్వాత ముందుగా మనం చాటల్ని పైన మనకి పెచ్చులు ఏదన్నా ఉంటే అవి నీట్గా తీసేసి చాటలు మొత్తం కూడా అలికేసేయాలండి. సో అలికిన తర్వాత ఈ చాటలు అసలు ఎండలో పెట్టకూడదండి, నీడలోనే ఉండాలన్నమాట. ఎండలో పెడితే మొత్తం పగుళ్ళు వచ్చేస్తాయి. సో ఇలా నేను చాటలను అలుకుతూ ఉంటానండి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి నీట్గా ఇలా ఉంచుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పాప ఛానల్ పునర్వికౌల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ పునర్వికౌల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.